Hey guys, I'm in my room with my favorite bedsheet on and full AC and full గా ఫ్యాన్ కూడా ఆన్ చేసుకున్నా. నాకు తెలిసి స్వర్గం అనేది ఏదన్నా ఉంటే అదిదే అనుకుంటా. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడు మన క్యూట్ బడ్డీగాడు నిద్రపోతుంటాడు. అమ్మో ఏంది అంత క్యూట్ పడుకున్నాడు. చూపిస్తాకండి. Oh my boy! Like what is this cuteness? బజ్జు నా బంగారమా బుజ్జి. మా అమ్మ చూడండి అది ఎంత క్యూట్గా ఉందో చూద్దామని వచ్చింది మా అమ్మ. గైస్ దాన్ని మేము కట్టేసేది ఏదో పెద్ద కట్టేసి కొట్టి పెడదామని కాదు గైస్. ఎందుకు కడతామంటే వాడు చెండి బాబు అనమాట, చిన్న బాబు. వాడికి తెలీదు బేసికలీ ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేయాలి, ఏం చేయాలి అంతా తెలియదు. చిన్న బిడ్డ అనమాట. చూడండి హ్యాపీగా ఇట్లా సన్న కింద తెలీదు. సో ఏం చేస్తాం మేము, వాడిని ఇట్లా కట్టేస్తే మాత్రమే వాడు పడుకుంటాడు. లేదనుకో లేదంటే అస్సలు నిద్రపోడు. ఆడ ఈడ తిరుగుతానే ఉంటాడు. ఇంకా ఓ మా గురించి చెప్తుంది అక్క, చెవులు మూసేసుకుందాం అనుకుంటున్నాడు. ఇది మంచం వాడి కోసం అనమాట, స్పెషల్లీ మేడ్. ఆ మంచం మీద పడుకుంటాడు. చూడండి మీకు ఇందాక ఏదైనా హారన్ సౌండ్ వినిపించిందా? లేదు. లేకపోతే ఏదైనా చిన్న సౌండ్ వినిపించిందా? లేదు. ఏం వినిపించిండదు. ప్యారెట్ అడిచినా కూడా అడుస్తాడు గైస్, లిటరలీ. కాదు సీత, ఫస్ట్ సారి బడ్డిగాడు నీ మిందికి దూకినప్పుడు ఏం చేసినావు నువ్వు? ఎగిరింది గైస్ పైకి లిటరలీ ఎగిరింది. ఇంకా రెక్కలు వస్తే ఇంకా పైకి వెళ్ళిపోతుందేమో. ఇక్కడ ఇట్లా రాకుండా అట్లా వస్తుంది. ఇంకా చూడండి ఇప్పుడు అలవాటు అయినట్టుంది వాయిస్. అవును. బాయ్ బాయ్. అండ్ ఇంకొక విషయం కూడా మీకు చూపిద్దాం అనుకున్నా. ఇలా వచ్చేసింది నేను నక్క అని అది మళ్ళీ చూస్తాను గట్టిగాడు. సో ఇవి నాకు తెలిసి మీరు చూసింటారు, నేను కూడా చూడలే కాబట్టి. బాగున్నాయి కదా ఇంటి బయట. అంటే కరెక్ట్గా డోర్ బయటే ఇవి పెట్టిందమ్మా. బాగుందా? చాలా వావ్, బాగున్నాయి. 2 వారాలు అయిందా? చాలా బాగున్నాయి. నేను నైట్ కూడా చూసా. అంతేలే, ఒక సైడ్ షోకి ఇంకొక సైడ్ పూలు. సర్లే బాగుంది. మా అమ్మ వాళ్ళు మార్నింగ్ వాక్కి వెళ్తారనమాట. సో అందుకు చెప్పులు ఇంకా బయటే ఉన్నాయి, ఇంకా చేయలా. ఇంక ఇక్కడేమో చెట్లకి ఏవో ఎందుకు అమ్మ నైట్ చెప్పింది కదా, చెట్లకు మజ్జిగ అండ్ ఇది చెట్లకి ఏవో. నేను అవన్నీ మళ్ళీ చూపిస్తాను మీకు గైస్. లిటరలీ నాకైతే ఈ ఎండ బాగా నచ్చుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 9 o'clock అట్లా అయింది కాబట్టి లైట్ ఎండ వస్తూ ఉంది. చూడండి మన క్యూట్ మందారం. రెంట కూడా పెట్టుకుంటా. అండ్ వావ్, పొమోగ్రానేట్స్. వావ్, పొమోగ్రానేట్స్ చిన్నవి వచ్చినాయి. ఈ నిజంగా సపోటాస్ నేను ఎప్పుడు వచ్చినా నిండుగా ఉంటాయి ఫుల్గా. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి కదా, బాగా పెద్దగా వచ్చినాయి. చాలా బాగుంది. మా అమ్మ బ్రేక్ఫాస్ట్ తింటుంది. మా అమ్మకి ఎవరితో పనిలా, తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంటుంది టయానికి. చిల్గా మార్నింగ్ లేస్తుంది. ఈరోజు నేను వచ్చా కాబట్టి మా మమ్మీ ఎగ్జైట్మెంట్ కాబట్టి 4 గంటలకు వస్తే 2:40 లేపింది. అంటే బేసికలీ నేనేమనుకున్నానంటే అతను చాలా ఫాస్ట్ వస్తున్నాడు డ్రైవరు. నేను చూసా డెస్టినేషన్ నేను ఎక్కడున్నానని చెప్పి గంట సేపు చూపిస్తూ ఉంది. ఓకేనా? సో నేనేమనుకున్నా, వాళ్ళకి ఇప్పటి నుంచి గుర్తు చేస్తే ప్రజావాణి లేవండి వచ్చారు అని గుర్తు చేస్తే కరెక్ట్ టైంకి వచ్చేస్తా కదా మీరు అప్పటికేమో అని అనుకున్నా. కానీ కరెక్ట్ నేను అప్పుడు ఫోన్ చేసి ఆ టైం నుంచి స్లో చేసినాడు ఫుల్గా.
అది గంట రావాల్సింది 2:30 గంట 3 గంటలు పట్టింది. నేను 2:30కేమో కదా మీకు కాల్ చేసింది. 2:30 నుంచి అనుకుంటాను ఫోన్ చేయాలొద్దా అయినా ఏముందిలే నేను వచ్చేద్దాం అనుకున్నా. బేసిక్గా గైస్ నేనేమి ఫోన్లు చేసి ఇట్లా అదేమనను, కానీ మా డాడీ ఒప్పుకోడు అనమాట. అంటే ఎందుకు నువ్వు చెయ్యి కాల్, మేము వస్తాము తీసుకుంటాము అంటాడు. వచ్చేస్తాను, నాకు అట్లే ఇష్టం అనమాట. అందరినీ లేపి మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి ఎందుకంతా నేనేం చిన్నపిల్లనా, వచ్చేస్తా అని అనుకుంటా. మన ఊరే కదా పైగా. ఈసారి ఎందుకో చెప్పినా వస్తాను 2:30 టైం అయింది. నేను పోయేసరికి 3:30 అవుతుంది అనుకున్నాను. నేను 3:30కి ఎక్కడ ఉంటాయి ఆటోలు అనుకున్నాను. నేను 4:30 నుంచి అంటే ఉంటాయి, 4-5 నుంచి అయితే ఉంటాయి కదా. మళ్ళీ అడిగిపోయినాక ఆటోలు లేకుండా మొత్తం చీకటి ఉంటే ఎందుకు వచ్చిందిలే బాబు అని నేను చెప్దామని చెప్తే వాడు 3 గంటలు లేట్ చేసినాడు. ఆడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగింది మా, చాలా లేట్ చేసినాడు ఇంకా. కానీ ఈసారి అదే డాడీకి ఫీవర్ వచ్చింది. అండ్ మోరోవర్ నేను కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయాలనుకోను. ఏముంది వచ్చేస్తా, ఎంతసేపు అన్ని ప్లేసులు తెలిసినట్వే, ఏడ ఆపినా కూడా ఆటోస్ ఉంటాయి, వచ్చేయచ్చు ఈజీగా. దానికి తోడు ఎక్కువ మా సైడ్ నుంచే వెళ్తుంది గైస్ బస్సు. సో నేను ఇక్కడ బయట ఆపేస్తే అక్కడ నుంచి జస్ట్ ఒక 2 minutes అనుకోండి, అట్లా అంతా చూసుకుంటా నడుచుకుంటూ వచ్చేసరికి నేను వెళ్ళిపోతా కూడా. మా అమ్మ కానీ అట్లా రావద్దు అంటారు, ఇట్స్ నాట్ సేఫ్ అంటది. బట్ నాకు అట్లా ఇష్టం. ఎప్పుడైనా 4:30 అనుకో ఓకే, ఎందుకంటే మనుషులు ఉంటారు, తిరుగుతూ ఉంటారు. 4:30 లోపల అనుకో, 4 లోపల అనుకో, ఎవరు ఉండరు. ఇక్కడ రావాలంటే కొంచెం ఇబ్బంది కదా, వద్దు రాదు. నేనేం లాగైస్ నాకు అట్లాంటివి ఏమి ఉండవు. మెల్లిగా నేను ఇట్లా చూసుకుంటా. 3 times వచ్చినావు నువ్వు. 3 times వచ్చావమ్మ, నన్ను తిట్టింది. నేను వచ్చిన హ్యాపీనెస్ కంటే ఫస్ట్ తిట్టింది మా అమ్మ, ఎందుకు వచ్చినావు నువ్వు ఇప్పుడు. నా కాలింగ్ బెల్ కొట్టేసరికి ఈ టైంలో అయిందని. మీ డాడీ నీ కోసం అని చికెన్ తినకూడదు కదా, యా అయినా కాబట్టి కీమా చెప్పండి, మటన్ తినవు కదా. నీకు విషయం చెప్పాలా, నాకు యశస్విని ఉంది కదా, యశస్విని వల్ల నాకు ఒక వింతైన టేస్ట్ తెలియాలని అనిపించింది అనమాట. అంటే అది వింతేం కాదు, అందరు తింటారు, కానీ నేను ఎప్పుడు అడగను. అది మటన్ ఫ్రై తినాలనిపించింది నాకు, ఎందుకో కూడా తెలియదు. అది ఆ పిల్ల అయితే డాడీ చేయమనేలాగా, ఆ పిల్ల అయితే బాగా తిన్నా బాగుంది, చాలా బాగుంది టేస్ట్. డాడీ ఏం చేస్తున్నాడు తెలుసా, చికెన్ తినకూడదు ఏదో బర్ఫీ వస్తుంది కదా, అందుకు డాడీ తెలిసి మధ్య చికెన్ టేస్ట్ ఉండట్లా. మా కాలేజ్ లో కూడా టేస్ట్ లేదు మొన్న తిన్నప్పుడు. అందుకు కీమా చెప్పినా నేను, కీమా నా ఫేవరెట్. దోశ కీమా అంటే బాగుంటుంది, దోశ కీమా అనేసి. మటన్ చెప్పినాడు, మటన్ అంతా బాగా కేజీ మటన్ అంతా ఫ్రై లాగా వాటర్ వస్తున్నాయి, ఫ్రై లాగినంత అన్నం లేదు తింటారు. మళ్ళీ ఫిష్ చెప్పినాడు, ఫిష్ కర్రీ చేయమని. నేనే వద్దన్నా. అన్ని థ్యాంక్ యూ సో మచ్. ఉన్న 5 రోజుల్ని ఫుల్గా వినియోగించుకోవాలి అని అనుకుంటాం అనమాట బేసికలీ. అంటే మా అమ్మ వన్ డే విషయంలో వినియోగించుకోవాలి అంటే నాకు అట్లానే మాట్లాడేస్తావు. గైస్ నాకు అర్థం కాదు ఏం తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్లో నేను మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు యూజ్ చేస్తానంటే, తెలుగులో మాట్లాడు బాగుంటుంది ఇట్లా అంటారు. మళ్ళీ నేను తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడు అంటారు. అదేందో నాకు అర్థం కాదు. అంటే వినియోగించుకుంటున్నాను అనేది కూడా, అంటే నాకు ఐడియానే రాలేదు అసలు వినియోగించుకుంటున్నాను. బేసికల్ ఏం తెలుసా, మీరు నా ఇన్స్టాగ్రామ్ గమనిస్తే నేను ఎక్కువ ఏం చేస్తానంటే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటా చిన్న వ్లాగ్స్కి కదా. నేను దానికి ఏం చేస్తా తెలుసా, రాసుకుంటా అనమాట. అంటే ఎక్కడ ఎట్లా చేస్తే ఏ ఫన్ క్రియేట్ అవుతుంది ఎట్లా అని నేను క్లియర్గా రాసుకుంటాను అనమాట నా బుక్లో. ప్లస్ నేను ఈ మధ్య ఏం చేస్తాను అంటే ఎవ్రీడే జర్నలింగ్ స్టార్ట్ చేసిన అనమాట. అది కూడా నేను జర్నలింగ్ ఇంగ్లీష్లో చేయట్లేదు, బికాజ్ నేను ఆబ్వియస్లీ నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి, ఇక్కడ యూనివర్సిటీలో ఉంటా కాబట్టి నేను ఆబ్వియస్లీ మార్నింగ్ టు ఈవినింగ్ నా ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉండే వాళ్ళంతా నార్త్ అనమాట. సో నాకేంటంటే ఇంగ్లీష్లో మాట్లాడి నాకు బోర్ కొట్టేస్తుంది అనమాట. తెలుగులో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది ఎక్కువ. అందుకే నేను ఉన్న వ్లాగ్స్లో ఎక్కువ తెలుగు వాడాలి. అట్లేదో అనుకుంటారు వాళ్ళేదో అనుకుంటారు, నాకేం సంబంధం అది. నేను ఇంగ్లీష్ మాట్లాడేది ఎవరికైనా అర్థమవుతుంది, అంటే అందరికీ తెలుస్తుంది. మన వే ఆఫ్ టాకింగ్ని బట్టి అర్థమవుతుంది, మనం యూజ్ చేసే గెస్చర్ని బట్టి అర్థమవుతుంది ఇంగ్లీష్ ఎంత వచ్చు అనేది. కానీ నాకు తెలుగులో మాట్లాడాలనిపిస్తుంది బ్లాగ్స్లో. ఏంది పొద్దు నుంచి ఇంగ్లీష్లో మాట్లాడి మళ్ళీ బ్లాగ్స్లో ఇంగ్లీష్లో మాట్లాడావా మీరు అడుగుతారు నన్ను, ఎందుకు మీ మమ్మీని చూపిలేదు నువ్వే పెట్టుకొని మాట్లాడుతున్నావే అని. బట్ మా అమ్మ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపిస్తుంది, బికాస్ షీ డిడ్ంట్ గేవ్ మీ ద కన్సెంట్ టు కీప్ హర్ వీడియో. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఆయన వస్తున్నాడు, పాత పుస్తకాలు అవన్నీ కొంటాడంట. మా దగ్గర ఇప్పుడేం లేవు అవన్నీ.
ఓకే ఇంకా ఉండేది పాతగా అయితే ఇంకా నేను ఐషు ఉంటాం పాతగా. మీ డాడీ ఊరికి వెళ్ళినాడు, ఊరికి అదే గెట్ టుగెదర్ ఉంది కదా, మామూలుగా దాని రూమ్లో పడుకుంటుంది, రూమ్లో పడుకున్న బాగా కాటి మీద పడుకుంటుంది. డాడీ లేడని మంచం లేదని కాపలా నాకు పడుకోమా, డాడీ వచ్చేంత వరకు రూమ్లోకే పోలేదు, మళ్ళీ డాడీ వచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళి పడుకుంది. లిటరల్లీ మీ ఇమోషన్ చెప్పాలా, మా డాడీకి గెట్ టుగెదర్స్ ఉంటాయి, మా మమ్మీ కూడా గెట్ టుగెదర్స్ ఉంటాయి. సో బేసికలీ ఏం తెలుసా, మా డాడీకి మా మమ్మీకి నాకంటే వెళ్ళదు, బట్ ఉంటాయి. అంటే షీ హ్యావ్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు కూడా మా చెల్లి, మా డాడీ, మా మమ్మీ వీళ్ళ ముగ్గురి ఫ్రెండ్షిప్ లైఫ్ ఈజ్ ఫార్ మోర్ బెటర్ దాన్ మీ. నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా మీరు అడుగుతారా? నాకు తెలిసి మీకే తెలిసి ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చి మా మమ్మీ, మా డాడీ, ఐషు, బడ్డీ. ఇప్పుడు నేను ఫస్ట్ ఐషు అని చెప్పాను అనుకో, ఇక్కడ మా మమ్మీ ఒక్కడై రావడం ఒక్కడై పోవడం అని స్టార్ట్ చేస్తుంది. అక్కడ నేను అదే మా అమ్మ అని చెప్పాను అనుకో, అక్కడ వచ్చి నన్ను వదిలేసావే నువ్వు, నేను నీతో మాట్లాడ. బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే వాళ్ళ అమ్మనే, ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటారు, ఎవరన్నా నచ్చినదైనా వాట్ షీ వాంటెడ్, ఓకేనా. బట్ నేను చెప్పలేదు, సో అందుకే మా మమ్మీనే చెప్పేసుకుంటుంది. యా గైస్, నిజంగానే మా మమ్మీ దిస్ ఇస్ వాట్ యూ వాంటెడ్ కదా. నువ్వు ఇందాక ఐషు అన్నావని, ఐషు అన్నావు అంటే ఐషు అని అన్నావు కదా. యా, ఐషు ఇస్ లైక్ అ స్మాల్ బేబీ, కుట్టి బేబీ. బిజీగా ఉంటాడు కాబట్టి వాళ్ళ డాడీతో ఊరికే ఏం డాడీ బాగున్నావా, ఏం నా డాడీ కూడా ఏమంటే మా డాడీ కొంచెం ఒక 5 minutes 10 minutes అట్లా మాట్లాడుతూ ఉంటే సెట్ అయిపోతాడు గైస్. నేను ఫ్రెండ్షిప్లో కలిపేసేసుకుంటా మా డాడీని కూడా. డాడీ బిజీగా ఉంటాడు కదా కొంచెం, సో అందుకు మళ్ళీ నాకు అంటే మా ఇద్దరికి ఖాళీ టైం ఉండింది అనుకో, అంటే మా డాడీకి ఖాళీ టైం ఉండింది అనుకో, ఇంకా కూర్చొని లోడ మాట్లాడుతూనే ఉంటాం. మా డాడీ వచ్చి ఒకసారి మా అమ్మతికి చూసాడు, ఏంది ఇష్యూ ఆల్ రైట్ అన్నట్లుగా మొత్తం. పాలైనా పాలు తీసుకొని వచ్చినాడు. మా అమ్మ పాలు అంటే ఇక్కడ బాయిలింగ్కి పెట్టే దానికంటే ముందే పచ్చి పాలు బడ్డీ, అదే బాయిల్ తాగదు, పచ్చిగా అంటే పచ్చి పాలే కావాలి దానికి. అదేం టేస్ట్ తెలియదు కానీ బాగా ఆనవైతుంది అనమాట. మేము ఖచ్చితంగా పెట్టాలా, లేకపోతే అలుగుతాడు మా మీద. ఎందుకు పెట్టాలని ఫేస్ ఒక రకంగా పెడతాడు. ఈ పచ్చిపాల ఫ్యాంటసీ వాడికి చాలా ఎక్కువ. చూడండి వాడు మొహం చూడండి, ధీమా 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 పచ్చిపాలు వచ్చాయి నేను పెట్టాను ప్లీజ్. వాడిని షేక్ అండి కాదు, మీరు పైనుంచి కిందికి జంప్ అనే కుడతాడు వాడు కదా కదా. షేక్ అండి అక్కకు, షేక్ అండి నాన్న, షేక్. హైఫై 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 హైఫై. ఓ మై గాడ్, గుడ్ హైఫై. షేకండ్ షేకండ్. నేను నిన్ను స్లీప్ అన్నానా లేదా? అన్నానా? అనలే కదా, మళ్ళీ ఎందుకు పడుకున్నావు? సారీయా, వెరీ సారీయా. అయితే ఓకేలే, ఓకే 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 ఓకే. మళ్ళీ వచ్చావా అక్క? నువ్వేమైనా పిల్లివా? నువ్వు కుక్కవి కదా, ఏంది నీది పంచాయతీ? మాకు ఏం లెఫ్ట్లో తిన్నా దోశ, ఇంకా అప్పుడు తర్వాత ఇప్పుడే నిన్న ఒకటే తిన్నా కానక్కడ దోశ. ఎండ పెడతా నింది మధ్యాహ్నం అక్కడ ఫెస్ట్లో ఎండ. మటన్ కీమా యాక్చువల్ ఐషు ఇట్లా కదా చేయించుకునేది. సూపర్. మీరు అక్కడ తింటారు ఇంకా చాలు. ఇలాగనే ఉంటారా? ప్లెయిన్ కీమా ఉంటుంది? అస్సలు ఉండదు. ఏళ్ళ వేసిన కారం దోశ కూడా అట్లా కాదు. ఓ అట్లనా, లోపల మసాలా ఉంటుంది. నేను బేసిక్గా మార్నింగే కానీ బ్రేక్ఫాస్టే కానీ లంచ్ టైం అయిపోయింది కదా. వెల్కమ్ టు మై రూమ్.
సో నేను ఇప్పుడు నా రూమ్కి రావడానికి కారణం ఏంటంటే ఐ వాంటెడ్ టు మేక్ అ హాల్ కైండ్ ఆఫ్ అ వీడియో, నాట్ హాల్, జస్ట్ నేను కొన్ని కొనుక్కున్నాను అనమాట, ఆన్లైన్లో ఆర్డర్ చేసినాను. సో అవన్నీ ఇంటికి వచ్చినాయి బికాజ్ ఐ న్యూ బిఫోర్ నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పి. సో అందుకు ఏమంటారు, ఆర్డర్ చేసుకునిన్నా, ఇక్కడికే ఆర్డర్ చేసేసిన. ఐమ్ నాట్ దట్ అన్బాక్సింగ్ కైండ్ ఆఫ్ అ పర్సన్, ఓకేనా. నాకు పెద్దగా ఏం నచ్చదు అన్బాక్స్ చేయడం, ఇట్లా చూపించడం, ఇట్లా అంతా. కానీ మీరు అడుగుతూ ఉంటారు కదా, మీరు కొన్నటివి చూపియండి ఇట్లా అని చెప్పి. సో మేబీ ఐ థాట్ ఓకే ఫైన్, సో నేను కూడా ఇట్లా మెల్లిగా షిఫ్ట్ అవుతా ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ రావచ్చు కదా అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ నేను ఏం కొన్నానో మీరు కూడా చూస్తారు కదా. సో అందుకు నేను ఇక్కడ ప్లేస్ చేయాలి మిమ్మల్ని, నాకు అర్థం కావట్లేదే. ఐ థింక్ లైక్ ఒక 3 months అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అవుతా కదా, ఇంటికి వస్తాను కదా. సో అలా ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది నా రూమ్లో, మా ఇంట్లో ఎంతైనా చేయొచ్చు. కానీ ఎక్కడ పర్టికులర్గా చేయాలి అని చెప్పి ఏదైనా ఒక స్టూడియో రూమ్ లాగా, అంటే కంప్లీట్గా మిమ్మల్ని ఒక చోట ప్లేస్ చేసి చేయడం అట్లా ట్రై చేయొచ్చు. బికాజ్ ఇట్ విల్ రియలీ యూనో ఎన్హాన్స్ ద క్వాలిటీ అని అనిపిస్తుంది నాకైతే. ఆల్రెడీ నాకు చెప్పింది చెత్త చేసిన అనుకో రూమ్ని నీతోనే ఎత్తిస్తాను అని చెప్పి. సో అన్నీ ఒక చోటనే నేను ఆ వచ్చిన ఎక్స్చేంజ్ అంతా అది పక్కన పెట్టాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ అనమాట. సో ఇట్స్ బేసికల్లీ ఐ సిరమ్ ప్యాచ్. యూ నో కదా నేను ఎంత వర్క్ చేస్తానో, ఎందుకంటే ఇట్స్ నాట్ సో ఈజీ. కాలేజ్ అండ్ ఇంకొకటి కూడా నేను ఇప్పుడు అంటే ఇంకొక వర్క్ కూడా చేస్తున్నాను అనమాట. సో దాని గురించి ఐ లెట్ యూ గైస్ నో in future, like in detail. But అంటే basically I'm working also. I'm working and దాంతో పాటు I'm even studying, and దాంతో పాటు సో మెనీ ప్రాజెక్ట్స్ అవి ఇవి అంటే అవన్నీ కలిసి కాలేజ్ కిందకే వస్తాయి అనుకోండి. అండ్ దాంతో పాటు నేను ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీటిని కూడా నేను హ్యాండిల్ చేయాలంటే ఇట్ రియలీ యూనో 24 hours నాకైతే నిజంగా అనిపిస్తుంది సరిపోదు, నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలనిపిస్తుంటుంది నాకు. సో అందరు అంటారు కానీ ఐ ప్యాచెస్ వర్క్ చేయవు అందేమి ఉండవని. నాకైతే అంటే ఏదో డార్క్ సర్కిల్స్ పోయినాయి, సూపర్గా అయిపోయిందని అయితే చెప్పను, కానీ ఇది ఎట్లా ఓపెన్ చేయాలి ఇప్పుడు అట్లా చెప్పను, కానీ రిజల్ట్ అయితే బాగుంది గైస్. అంటే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది, ఒక మంచి యూనో రిలాక్స్ అయిపోవచ్చు. కానీ ఇది వచ్చేసి న్యూట్రిజెనా డ్రై షీర్ అల్ట్రా షీర్ డ్రై టచ్ సన్ స్క్రీన్. ఇది నా ఫస్ట్ సన్ స్క్రీన్ వాజ్ సోలార్ సేఫ్. దాని తర్వాత నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. సూపర్గా వర్క్ అవుతుంది అండ్ లైక్ ఓజీ సన్ స్క్రీన్, ఓకేనా. నేను ఇప్పుడు చాలా సన్ స్క్రీన్స్ వాడతాను, మీరు అనుకోవచ్చు నేను ముందు ఇంకొక సన్ స్క్రీన్ డర్మాకో కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను, నాకు నా ఫేవరెట్ సన్ స్క్రీన్. ఇంకా చాలా సన్ స్క్రీన్స్ ఉన్నాయి. నేను నా ఎంటైర్ స్కిన్ కేర్ వీడియో చేసేటప్పుడు నేను దాని గురించి అంతా చెప్తా. ఇప్పుడు నేను ఇది ఆర్డర్ చేసుకున్నా, ఎందుకో నాకు ఇది మళ్ళీ ఒకసారి వాడాలనిపించింది. బికాజ్ సమ్మర్స్ వస్తున్నాయి కదా, దీంట్లో 50+ ఉంటుంది, సో మంచిగా యూజ్ అవుతుంది కదా. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ సన్ స్క్రీన్. దిస్ ఈజ్ ఫ్రమ్ పాండ్స్ స్కిన్ మిరాకిల్ ప్రొటెక్ట్ అండ్ బ్రైట్ సన్ స్క్రీన్ అనమాట. ఇది జెల్ ఫార్మాట్లో ఉంటుంది, ఇదేమో మీకు క్రీమీ ఫార్మాట్లో ఉంటుంది. నాకు తెలిసే ఉంటుంది మీకు మోస్ట్లీ అదనమాట. ఎందుకని సన్ స్క్రీన్స్ అంటే ఇది పిఆర్ ప్యాకేజ్గా వచ్చిందనమాట. సో దట్స్ ద రీజన్. వాళ్ళు పంపించిన తర్వాత ఐ ఆస్క్ దెమ్ ఫర్ ఫ్యూ డేస్, ఓకేనా. కొన్ని డేస్ తీసుకుంటాను, నాకు నచ్చితేనే నేను ఏదైతే వీడియో ఉంటుందో, అంటే ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ గురించి నేను చెప్తాను అనమాట. సో దే విల్ అగ్రీ టు దాట్. దీన్ని వాడి నాకు నచ్చితే, ప్రోడక్ట్ నచ్చితే ఓకే ఐల్ బీ డూయింగ్ ద వీడియో అని చెప్పి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. దట్స్ హౌ ది యాడ్ థింగ్స్ వర్క్స్. దిస్ ఇస్ హౌ ఐ విల్ బీ ఓపెనింగ్ ఇట్. యా, సో గైజ్ నాకు చాలా కొన్ని బ్రాండ్స్ నాకు నచ్చుతాయి అనమాట. ఆ నచ్చే బ్రాండ్స్లో మినిమలిస్ట్ విల్ ఆల్వేస్ బీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి, ఎక్కువ రోజులు కూడా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బులు పెట్టుకున్న తర్వాత మనం రిజల్ట్ వచ్చేంత వరకన్నా చూడాలి కదా. కొన్ని ఉంటాయి నువ్వు రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఉండవు, అవి అంత లాస్ట్ అవ్వవు, త్వరగా అయిపోతూ ఉంటాయి. 10% నయాసినమైడ్ ఉండేది. ఆల్సో ఏదైనా యాక్టివ్స్, ఇది యాక్టివే కదా నయాసినమైడ్, ఏదైనా యాక్టివ్స్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మీరు డెఫినెట్లీ ఫస్ట్ బిగినర్ ఫ్రెండ్లీ నుంచి స్టార్ట్ చేస్తేనే మీ స్కిన్కి అడాప్ట్ అవుతుంది అనమాట. గైస్ చాలా చెత్త ఉంది చూడండి, ఇదే కాదు ఈ చెత్త చూడండి ఒకసారి, మొత్తం చెత్తగా చేసిన తీసిన 4 దానిలకు. సో ఇప్పుడంతా అదంతా చెత్త అంతా క్లియర్ చేసి, లేకపోతే మా అమ్మ కొడుతుంది, అవన్నీ క్లియర్ చేసి నేను మిమ్మల్ని లంచ్లో అట్లా చూస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది, అందుకే ఫస్ట్ నా వర్క్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ప్రెజెంటేషన్ ఉందన్నమాట. సో ఆ ప్రెజెంటేషన్కి నేను ప్రిపేర్ అవ్వాలి. గైస్ డన్ విత్ మై వర్క్. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా వీడియో ఎడిటింగే కాబట్టి కిందికి వెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మకు ఆల్రెడీ ఇప్పుడే వర్క్స్ అన్నీ అయిపోయి ఉంటాయి అనమాట. అంటే అమ్మ ఏమేమి చేసుకోవాలి అవన్నీ అయిపోయి ఉంటాయి.
సో వెళ్ళి నేను కూడా కూర్చొని కంపెనీ లాగా అట్లా మాట్లాడుకుంటా యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నా. సో లెట్స్ గో. ఓన్లీ మటన్లో పసుపు ఉప్పు వేసి స్టవ్ మీద సిమ్లో పెడితే అందులోనే వాటర్ వస్తాయి. మనమేం ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం. ఓకే, జస్ట్ నార్మల్ ఎట్లుందో అట్లనే వేసేసి అట్లే పెట్టేస్తే అదే ఉడికిపోతుంది. ఆ వాటర్ పోయినాక ఇట్లా వస్తుంది. ఇదే కదా తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, తెల్లవాయ, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం కొబ్బరి అంతా మిక్సీ పట్టేసినావా? మిక్సీ పట్టి ఇంకా కారం కూడా అవేం అవసరం లేదా? ఉప్పు కూడా కదా, అవన్నీ వేసి ఇప్పుడు దాంట్లో అంతే బాగా మంచిగా ఫ్రై చేయాలి కదా. అంతే, కలపడమే అంతే. చాలా టేస్టీ ఉంటుంది గైస్. మా చెల్లి తింటుంది మామూలుగా, నేను తిన్నాను. మా చెల్లి మా డాడీ తింటారు, కానీ నేను ఒకసారి తిన్నాను నేను లాస్ట్ టైం. నాకు అసలు అంత చాలా బాగా నచ్చింది. బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా వేసిన కాబట్టి ఇప్పుడు ఆకలి వేయదు, కానీ మా అమ్మ నేను తినానంటే ఒప్పుకోదు, ఏదో కొంచెం అన్నా తినాలంటుంది. సో అందుకోసం నల్లిబుక్క కాదు, మనం వేసామంట. మటన్ ఫ్రై చాలా బాగుంటుంది. నార్మల్ మటన్ ఫ్రై కంటే సూపర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రసం, మనకు తెలుసు ఆల్రెడీ. దిస్ ఈజ్ మటన్ కీమా, వైట్ రైస్, కావాల్సిన సాలడ్. దట్స్ ఇట్. దిస్ ఈజ్ మై లంచ్. వద్దు, నాకు ఆ ఫ్రై ఉంటే ఇంకా లిటరల్లీ ఇంకేం అవసరమా? చూడండి ఇంత టేస్ట్ అంటే ఒకసారి చేసుకుంటే మా అమ్మ కామెంట్ చూడండి. మీరు చేయించుకోండి, మళ్ళీ కామెంట్స్లోకి వచ్చి నాకు చెప్పండి ఎట్లుందో. ఎప్పుడో చిన్నప్పుడే తిన్నాను కానీ అంటారు. మన వర్షన్ ఇది. నేనైతే ఫస్ట్ టైం తిన్నా. లాస్ట్ ఐషు బో తింటుంది మా చెల్లి. ఏందబ్బా అనుకున్నా, లాస్ట్ టైం తింటే ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. మటన్ ఇష్టం లేదు కాబట్టి బాగా ఉడికిందా? అసలు కుక్కర్లోనే పెట్టలేదు, కుక్కర్లోనే పెట్టలేదు. ఓన్లీ అందులో వాటర్తోనే మగ్గనిచ్చేది. చాలా బాగుంది. లెమన్ పిండుకో, కారం ఉండదు. కొంచెం బాగా పిండుకో, ఉప్పు టేస్ట్ చేయి. నేను దీంట్లో మొత్తం పెట్టుకో, మైండ్ అంత చిన్న పెట్టుకోవాలా? దీంట్లో నేను నిమ్మకాయ ఆనియన్ వేసి పిండా. మా అమ్మ అయితే నేను ఇంకా చాలా అంటే మా అమ్మ తినడం అన్నమాట. ఇదే ఉంటుంది, ఇట్లే ఉంటుంది కదా ఇంటికి వస్తే. పెరుగు వేస్తుంది గైస్. చాలు. చికెన్ తినకూడదు. చికెన్ ఆడపిక్కలు చేయాలి. డాడీ అసలు పెట్టాడు చికెన్. నాకు ఎక్కువైంది మా 2 గంటలే. నా వర్క్ లిటరలీ సగంలో పెట్టి ఫుడ్ మా అమ్మ టైం అవుతుంది ఫుడ్ తినాలను అని నా ల్యాప్టాప్ పక్కకు పోసేసింది. అవతల పక్కకి చూసుకోండి కావాలంటే. అవతల పక్కకు దోసేసింది. ఇంకా నేను నా వర్క్ని రెజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, ఐల్ సీ యూ. ఐ డోంట్ నో వెన్, బట్ ఐల్ సీ యూ. సో గైస్, నేను వీడియో ఎడిట్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ ఎడిటింగ్ నేనేం చేసుకోలేదు. బికాజ్ మా డాడీ ఒక మూవీ పెట్టినాడు అనమాట, ఆరోగ్ అనేది. చాలా బాగుంది. అంటే టైం ట్రావెల్కి సంబంధించి 3 years అగోనే యూట్యూబ్లో రిలీజ్ అయిందంటే అసలు ఇంకా చాలా డేస్ అయిపోయి ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఐ ప్యాచెస్ వేసుకున్నా. మా అమ్మకి చెప్తున్నా పెట్టుకో అని చెప్పి. ఫుల్ కూలిష్ ఉందన్నమాట. నీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా అది. చల్ల ఉండ కొంచెం వెనక కూల్ అవుతుంది. Good evening guys. You know what made me wake up? I was sleeping so peacefully and చిన్న కుట్టి ఈ సెగ్రిగేటెడ్ ఇది లైన్ ఉంటుంది కదా, అంటే ఇట్లుండిందనమాట. సో ఇక్కడ నుంచి ఇలా క్యూట్గా ఇలా నా మొహం మీదకి సన్లైట్ పడుతూ ఉన్నింది. అండ్ దాంతోపాటు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయింది.
అండ్ ఎందుకు నేను ఏసీ వేసుకోలా బికాస్ ద రిమోట్ వాజంట్ వర్కింగ్. సో అన్నీ ఆఫ్ అయ్యేసరికి లేసి కూర్చున్నా. బట్ గైస్ నేను లేసేసరికి ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారో చూడండి. ఆ డాడీ, అజుడు ఓరక్షణ చేయకు బే. ఏ నో, ఇప్పుడు అది పట్టుకొని దాంతో ఆడుకోవాలని అంటే నేను పరిగెత్తుంది. చూడండి ఆత్రపడతాను చూడండి. ఏ బడ్డీ అట్లా నేను బడ్డీ అంటే ఇంకోటి పరిగెత్తాలి. నేను ఇప్పుడు వాడి వెంట పరిగెత్తాల పట్టుకోవడానికి. ఎన్ని క్లేసినావు డాడీ? ఇంతకు ముందు వచ్చిన దానికి ఇప్పటికి ఏమేమి చెట్లు పెరిగినాయి, ఏమేమి చెట్లు వేసినా వెగస్తా చెప్పు. మ్యాంగో వేసారు కదా, మ్యాంగో ఇది ముందే బాగా. నేను ఇప్పుడు చాలా టఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు డాడీ. ఇక్కడ ఏదో వేసారు, అది కూడా ఉందా ముందే? లేదు కదా. పప్పాయనా? అది వచ్చేసి ఇదిలే, ఇది అరటి ఇది వచ్చి ఇది యు ఆల్సో ఫర్గాట్. మర్చిపోయినావా? గువా, అంజూరా, అది కూడా లేదు ముందు. షో ప్లాంటా? నేను చాలా అక్కడ ఉండాల్సింది ఇక్కడ పెట్టారా? ఓ ఇది కూడా అరటి చెట్టు. మా డాడీ మొత్తం అన్ని చోట్ల నీట్గా వినియోగించుకుందామని అన్ని చోట్ల చెట్లు వేసేసినాడు గైస్. వాట్ వెయిట్. నీకు అమ్మ వచ్చినాక నీకు నీ ముఖం పగల కొట్టిస్తా చూడు. ముఖం పగల కొట్టిపిస్తా, పగల కొట్టిస్తా. అట్లానే పగల కొట్టిస్తా. వాకింగ్కి వెళ్ళేసి వచ్చినాం అనమాట. వచ్చిన తర్వాత ఎవ్రీడే యాక్చువల్లీ దిస్ ఇస్ మై ప్లాన్. ఏమంటారు, రోజు ఎవ్రీడే చేసుకోకుండా దీన్ని మనం ఒక వీక్కి స్టోర్ చేసుకోవచ్చు. వీకా అంతే కదా, ఒక 3 days అనుకో, 3-4 days వీక్ ఉంటుంది కదా. వీక్ వరకు తాగేసుకోవచ్చు. మార్నింగ్ ఈవినింగ్ తాగేస్తూ ఉంటే ఒక్కొక్క ఐస్ క్యూబ్ వేసుకొని. నేను రేపు పొద్దున్న చూపిస్తాను. మా కింద పడింది, కొంచెం మెస్సీగానే ఉంటుంది ఇది ప్రాసెస్, కానీ ఈజీ మనకైతే. రేపు ఈ ఐస్ క్యూబ్ బాగా మంచిగా రేపు పొద్దున గడ్డ కట్టేస్తుంది కాబట్టి హాట్ వాటర్లో వేసుకొని తాగితే, నేను రేపు కూడా చూపిస్తా బికాజ్ ఐ థాట్ ఆఫ్ వ్లాగింగ్ టుమారో ఆల్సో. సో ఇలా మా అమ్మ నీట్గా స్టోర్ చేసింది అన్నమాట. నీట్గా ఇట్లా పెట్టేసింది. హ్యాపీగా ఇంకా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మన గ్యాంగ్ ఉంది ఇక్కడ. నాకు ఐస్ క్రీమ్స్ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇట్లా మంచిగా మా అమ్మ సెట్ చేసి పెడుతుంది. హెల్దీ అండ్ స్నాకీ ఐటమ్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్ ఫర్ దాట్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.